వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. మన ఆయుర్వేదం ప్రోగ్రాం ద్వారా చాలా మందికి ఆయుర్వేద చిట్కాలు ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఇంట్లో ఎలా వాడుకొని చిన్న చిన్న సమస్యల నుంచి ఎలా బయటపడాలో బోల్డ్ అన్ని వీడియోస్ చేశాము. మీరు ఆదరిస్తూనే ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాము. షుగర్ అనేది అన్కంట్రోలబుల్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని ఎక్కువ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో దొరికే మెంతులు, పసుపు ఇలాంటివన్నీ యూజ్ చేసి ఈరోజు ఒక చిట్కాని అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈరోజు షుగర్ కంట్రోల్లో ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, షుగర్ అనేది అన్ని వ్యాధులకి మూలం అని చెప్తూ ఉంటారు. ఏది లేకపోయినా షుగర్ ఒకటి ఉంటే చాలు, నోరు కట్టేసుకోవాల్సి వస్తుంది, స్వీట్స్ తినకూడదు, అన్నం ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది కొంచెం వేరే అదర్ ఇష్యూస్ వల్ల కూడా హై షుగర్స్ ఉంటూ ఉంటాయి. షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా. ఈ రోజుల్లో షుగర్ చాలా కామన్ అయిపోయిందమ్మా. సో ఇంతకుముందు పూర్వకాలం అయితే షుగర్ ఉన్న వాళ్ళని వెతకాల్సి వచ్చేది, ఇళ్లలో కానీ, వీధుల్లో కానీ, టౌన్స్ లో కానీ, సిటీస్ లో కానీ. అవును, ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. షుగర్ లేని వాళ్ళని వెతకాల్సినటువంటి రోజులు వచ్చాయి. అవును. కరోనా తర్వాత ఇంకా వరస్ట్ అయిపోయింది సార్ సిచ్యువేషన్. చిన్న వాళ్ళకంటే 22 ఆ ఏజ్ నుంచి కూడా షుగర్ వచ్చే శాతం పెరిగిపోయింది బాగా ఈ మధ్య కాలంలో. సో చిన్న వయసులోనే షుగర్ రావడం వల్ల బంగారు భవిష్యత్తుకి అనేక రకాల అవరోధాలు ఏర్పడుతున్నాయి. సో మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపద్రవాలు ఉండవు, చక్కటి బంగారు భవిష్యత్తు కూడా అలాంటి వాళ్ళకు దొరుకుతున్నామా. షుగర్ నియంత్రణలో ఉంచేదానికి చాలా వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది. ప్రేక్షకులందరూ కూడా చాలా మంది వాటిని పాటించి మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇచ్చారమ్మా. సో చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే షుగర్ కు సంబంధించిన మెడిసిన్స్ ఇట్స్ ఓషన్ అమ్మా. అవును, సముద్రం మనం ఏ విధంగా అయితే దాన్ని అంచనా వేయలేమో, ఆ విధంగా షుగర్ కు సంబంధించి వేలాది లక్షలాది మెడిసిన్స్ మనకు ఉన్నాయి. సో వాటిలో కామన్ గా అందరికి అందుబాటులో ఉండి అందరూ వాడుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి మెడిసిన్ చెప్తానమ్మా. సో ఆ మెడిసిన్ తయారు కావాల్సినటువంటి పదార్థాలు 4 ఇవన్నీ కూడా నేను తయారు చేసి కూడా చూపిస్తాను. సో దీనికి 4 పదార్థాలు ఎలాంటి అంటమ్మా, పొడపత్రి చూర్ణమ్మా. పొడపత్రి చూర్ణమ్మా ఇదమ్మా. సో పొడపత్రి అని తెలుగులో అంటారమ్మా. దీన్నే సంస్కృతంలో మధునాశిని అంటారమ్మా. మధునాశిని అంటే స్వీట్ ని నాశనం చేసేది. ఎగ్జాక్ట్లీ. సో మధు అంటే తీపమ్మా, నాశిని అంటే నాశనం చేసేది. సో తీపు తత్వాన్ని నాశనం చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యవసాయ పదార్థాలు, ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత దీనికి మధునాశిని అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో ఈ పొడి కానీ లేకపోతే ఈ యొక్క ఆకు కానీ నమిలేసిన తర్వాత కొన్ని నిమిషాల వరకు మీరు పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ వేసిన నమిలే కానీ మీకు ఆ రుచి కూడా తెలియదు, చెప్పకుండా. అది దీని యొక్క ప్రత్యేకత. సో మనకి ఈ పౌడర్ మార్కెట్ లో దొరుకుతుంది, ఆకు మార్కెట్ లో దొరుకుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? షుగర్ ని కంట్రోల్ ఉంచుతామా. సో ఇంకోటి ఏంటంటే మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ పిండి పదార్థాలని త్వరగా జీర్ణం కాకుండా ఇది ప్రేగులోనే కంట్రోల్ చేస్తున్నాం. రెండోది ఏమంటే ఫ్యాట్ ని కూడా త్వరగా జీర్ణం కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే షుగర్ ఉంది, మా పంచదార తీసుకుంటాం లేకపోతే బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటాము. షుగర్ త్వరగా ప్రేగులు పీల్చుకోకుండా ఇది రసాయన పదార్థాలు ఉపయోగపడతాము. అట్లే కాకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతున్నాము. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉంటాయి. సో ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇప్పుడు ప్రేక్షకులకు తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రం ఇక్కడ కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలమ్మా. రెండవది నేరేడు విత్తనాలమ్మా. నేరేడు విత్తనాలు చూర్ణం. సో నేరేడు విత్తనాలు మనకు సీజన్ లో దొరుకుతాయి. అదేవిధంగా ఎండించినటువంటి నేరేడు విత్తనాలు మార్కెట్ లో దొరుకుతాయమ్మా. నేరేడు విత్తనాల పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. ఈ నేరేడు విత్తనాల పౌడరు అదేవిధంగా ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. మూడవ పదార్థంగా పసుపు అమ్మా. సో పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. సో ఈ పసుపులో కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అంత వేసుకోవాలా సార్? ఈక్వల్ 50 గ్రామ్స్ పసుపు పొడి కూడా తీసుకోవాలి. ఇదే విధంగా పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ వాడుకోవాలమ్మా. ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీలు మొదలైపోయాయి కాబట్టి సో ఈ విధంగా ఒరిజినల్ గా మనం పసుపు వాడుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. సో 50 గ్రామ్స్ అంటే 50 గ్రాములు పసుపు పొడి కలుపుకోవాలి. చివరిగా
అసలు షుగర్ అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ టిప్ ఏంటంటే మెంతులు నానబెట్టుకోవడం తాగేయడం మార్నింగ్. సో ఫైనల్గా షుగర్ అన్న తర్వాత మెంతులు లేకుండా అసలు అది కంప్లీట్ అవ్వదు. కరెక్ట్ చెప్పారమ్మా. నిజంగా షుగర్ అంటే అందరికి గుర్తొచ్చేది కూడా ఇదే, మెంతులు అంత కామన్ అయిపోయిందమ్మా. సో మెంతుల్లో కూడా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఒక 50 grams తీసుకోవాలమ్మా. ఓకే, కేవలం ఈ 4 పదార్థాలు 4 కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. ఎయిదర్ ఇట్ ఇస్ 50 grams ఆర్ 100 grams, ఎంత తీసుకున్నా క్వాంటిటీ ఈక్వల్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో మధునాసిని అంటే పొడపత్రి చూర్ణము, నేరేడు విత్తనాల చూర్ణము, పసుపు పొడి, అదేవిధంగా మెంతులు వేయించి చేసినటువంటి పౌడర్, కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని వేయించుకోవాలి. అంతేమ్మా. సో ఈ యొక్క మెంతులు మాత్రం వేయించాలమ్మా, మిగతా పదార్థాలు మాత్రం అక్కర్లేదమ్మా, అలాగే వాడుకుంటే సరిపోతుంది. కేవలము ఒక 15 నిమిషం లేదా ఒక 1/2 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి అతి చౌకైన దొరికి లభ్యమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అది 1/2 టీ స్పూన్ అమ్మా. 1/2 టీ స్పూన్ అంటే చిన్న స్పూన్స్ తో. ఎగ్జాక్ట్లీ. మన ఇంట్లో పెద్ద పెద్ద స్పూన్స్ అయితే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అంతే తల్లి, అంతేమ్మా. సో ఇట్లాగైతే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. సో 2.5 నుంచి 3 గ్రాముల వరకు మా. సో ఒక్కసారి ఒక డోస్కి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో చూడండిమా, కేవలము అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి షుగర్ను తగ్గించేటువంటి, షుగర్ను నియంత్రించేటువంటి, షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఒక ప్రమాణంగా సేవించాలమ్మా. ఇదే పద్ధతిలో మళ్ళీ రాత్రి పూట కూడా ఆహారానికి ముందమ్మా వాటర్లో కలుపుకొని తీసుకోవాలి. ఈ విధంగా రోజు రెగ్యులర్ గా తీసుకుంటున్నాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం తల్లి ఇప్పుడు ఒక్కొక్కటి 50 grams కదమ్మా, టోటల్ 200 grams అయింది. 200 grams 40 days కి వస్తుందమ్మా. ఇదంతా మా అంచనా లెక్క, మా అందరికి చెప్తుంటాం కదమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకొని వాడుకుంటున్నాం. మంత్లీ ఒకసారి చేసుకొని ఎప్పుడైతే ఇప్పుడు చేసుకుంటే సరిపోతుంది. 40 days కి 40 days కి ఈ విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఔషధ విలువ తగ్గిపోకుండా చాలా ఫాస్ట్ గా, సమర్థవంతంగా, శీఘ్రంగా పనిచేసడానికి అవకాశం ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదమ్మా, కేవలం షుగర్ వ్యాధి నియంత్రించడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల అనేక రకాల ఉపద్రవాలు వస్తాయమ్మా. తల నుంచి కాళ్ళ వరకు వివిధ రకాలైన అవయవాలు, అంగాలు కూడా బాగా డ్యామేజ్ అయిపోతాయి. సో మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయమ్మా. అంటే మెదడుకు సంబంధించినటువంటి మతిమరుపు కొంతమందికి వస్తుంటుంది, రక్తనాళాల సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా ఈ పార్కిన్సన్స్ సమస్య అని చెప్పేసి కొంతమందికి వస్తుంటాయి, ఎక్కువ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో. అదేవిధంగా పక్షవాతము, మెదడులో గడ్డలు ఏర్పడము, మెదడు రక్త సరఫరా సరిగ్గా లేక ఇతర ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా ఇప్పుడు రెండోది ఏమంటే ఈ మెంతులు ఉన్నాయి కదమ్మా, మెంతుల వల్ల ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుందమ్మా. సో చాలా మందికి కరోనా తర్వాత షుగర్ అనేది ఇప్పుడు ఒక 10 కుటుంబాలను తీసుకుంటే అందులో చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి షుగర్ వచ్చింది ఆఫ్టర్ కరోనా తర్వాత. సో కొన్నిసార్లు మన మిస్టేక్ లేకపోయినా సమ్ డిసీజెస్ అని వస్తూ ఉంటాయి, లైక్ షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటూ ఉంటారు. కాబట్టి వచ్చిన షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, దానివల్ల ఇంకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే మన వంతు. సో ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి కూడా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చక్కని చిట్కా చెప్పారు కదా ఈరోజు మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.